శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 44వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. చాణూరు ముష్టికుల యొక్క మల్లయోధులైనటువంటి చాణూరు ముష్టికుడు మొదలైనటువంటి మల్లయోధుల యొక్క భరతం పట్టారు బలరామకృష్ణ ఇద్దరు కూడా. వారి మరణం తర్వాత ఇక కంసుడి యొక్క వంతు వచ్చింది. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో కంస వధ ఏ విధంగా జరిగింది, ఎంత సులభంగా జరిగింది అనేటువంటిది వర్ణించారు వ్యాసులు వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దశమస్కందంలో 44వ అధ్యాయం. దీంట్లో మనం నిన్నటి వరకు కూడా కువలయాపీఠం అనేటువంటి ఏనుగు, ఆ తర్వాత చాణూరు ముష్టికుల్ని వీళ్ళందరినీ కూడా వధించడం అనేటువంటి వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. స్వామి యొక్క లీలలు అద్భుతమైనటువంటి లీలలు. హతేషు మల్ల వర్యేషు విధృతేషు చ భోజరాట్ న్యవారయత్ స్వతూర్యాణి వాక్యం చేదమువాచ. ఎప్పుడైతే మల్లయుద్ధులు మరణించారో శ్రీకృష్ణ పరమాత్ముడు మిగతా గోపాలకులతో పాటుగా కలిసి ఆనందంతో నాట్యం చేయడం కూడా జరిగింది. వల్గంతౌ నూపురౌ, కాళియందులు గల్లి గల్లుమంటూ ఓ పక్కన నాట్యం చేస్తున్నటువంటి వాళ్ళతో కలిపి చక్కగా స్వామివారు కూడా ఆనందంగా తాండవం చేసినట్టుగా, ఇక్కడ నృత్యం చేసినట్టుగా, అది కూడా బలరామకృష్ణులు ఇద్దరు కలిసి నాట్యం చేసినట్టుగా, క్రీడించినట్టుగా ఆ లీలను కూడా వర్ణించారు. ఎందుకంటే మామూలు మల్ల యోధులు కాదు, వాళ్ళంతా ఆరితేరినటువంటి వాళ్ళు, అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఆ మధురలో స్థిరపడినటువంటి వాళ్ళు, అంత మల్ల యోధులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా ఇంకా చెప్పాలంటే స్వామి పుట్టినప్పటి నుంచి పోతన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ ఎంతమంది అసురులు కంసుడు పంపించడం జరిగింది స్వామిని సంహరించడం కోసం అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనం చెప్పుకుంటూ వచ్చాం 40 అధ్యాయాలలో. ఈ 40 అధ్యాయాలలో స్వామి ఎంతమంది రాక్షసుల్ని అసురుని దాటుకుంటూ వాళ్ళందరినీ సంహరించుకుంటూ వచ్చి ఇప్పుడు చివరికి ఇక కంసుడి ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే మల్లయోధులు. వాళ్ళ బలాల్ని కూడా సంహరించేటప్పటికి ఇంకా కంసుని దగ్గరికి వెళ్ళటానికి ఇంకా అడ్డు లేరు, ఇంకా అడ్డు లేరు. ఆ ఉన్నటువంటి చాణూరు ముష్టికుల యొక్క అడ్డు కూడా తొలగిపోయేటప్పటికి ఆనందంతో హాయిగా గంతులేశారు. వాళ్ళు అరివీర భయంకరులైనటువంటి వాళ్ళు. అందుకే చక్కటి కీర్తనలు కూడా స్వామి ఈ చాణూరు ముష్టికులను పెట్టుకుని కూడా చాలా కీర్తనలు వచ్చాయి. కృష్ణ పరమాత్మని ఆహ్వానిస్తూ పలికినటువంటి ఆ మధురానగర స్త్రీలు పలికినటువంటి, గోపికలు పలికినట్టుగా, స్వామిని శరణు వేడుతున్నట్టుగా స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అంటూ కీర్తనలు పాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో మధురాపురం పేరు కూడా ఉంది. స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. అక్కడ మధురాపురి అనేటువంటిది చక్కగా చెప్పడం కూడా జరిగింది. అసలు మధుర అనేటువంటి పదానికి ఒక విశేషమైనటువంటి అర్థం ఉందండి. మీరు గమనిస్తే కనుక మధుర 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు కూడా మకారం అనేటువంటిది సత్వ గుణానికి ప్రతీక ఎప్పుడు కూడా. ధకారం అనేటువంటిది రజోగుణానికి ప్రతీక. రా అనేటువంటిది తమో గుణానికి ప్రతీక. మధుర అంటే సత్వరజస్తమో గుణాల యొక్క కలయికే మధురా నగరం. ఇంకా చెప్పాలంటే మధురాపురి అని పెట్టారు అక్కడ. మధురాపురి అనే పదానికి అర్థం ఏంటంటే పురము అంటే తెలిసిందే, పట్టణం. ఇంకా వివరించదలుచుకుంటే, మీలాంటి వాళ్ళకి చెప్పదలుచుకుంటే, మధురాపురి అంటే అక్కడ
పురం అంటే వేరే పురాలు ఏమీ ఉండదు, ఈ దేహమే దేవాలయం, ఇదే పురం అంటే, ఇదే మధుర. మరి ఈ దేహం దేంతో తయారు చేయబడింది అంటే ఈ సత్వరజస్తమో గుణాలతోనే కదా మన దేహం తయారు చేసేది. ఏ ప్రాణిదైనా సత్వరజస్తమో గుణాలతోనే చేస్తూ ఉంటాం. తయారు చేసేది అవే పాళ్ళు. అట్లాంటి వాటితో కూడుకున్నటువంటి పురం ఏదైతే ఉంటుందో అది మధురాపురం, సత్వరజస్తమో. మరి ఆ మధురాపురానికి అధిపతి ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. ఇప్పుడు ఈ కంసుడి యొక్క తర్వాత మధురాపురానికి ఆయనే. మధురాపురి సదన మృదు వదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ. అదేమిటి మరి సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి పురంలో స్వామి ఎలా ఉంటాడు? స్వామి అన్నిటికీ అతీతమైనటువంటి వాడు కదా. సత్వరజస్తమో గుణాలు ఉన్న చోట త్రిగుణాత్మక, ఈ త్రిగుణాల కంటే అతీతమైనటువంటి వాడు కదా స్వామి అంటే. ఈ త్రిగుణాలు అనేటువంటివి ఎప్పుడు కూడా నిజంగానే మనల్ని విషయాల పట్ల, భోగాల పట్ల, విషయ వాంఛల పట్ల లాగుతూ ఉంటాయి ఈ సత్వరజస్తమో గుణాలు అనేవి. అయితే సాధకుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ అధిగమించడం, ఈ సత్వరజస్తమో గుణాలు, ఈ త్రిగుణాలని అధిగమించేటువంటి లక్షణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాయంలో వస్తూ ఉంటాయి. అది జ్ఞానాన్ని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి. ఈ రెండింటిని బట్టి కొంతమందికి బాల్య వయసులోనే ఆ త్రిగుణాలని అధిగమించే శక్తి వస్తుంది, శంకరాచార్యులు లాంటి వాళ్ళకి. కొంతమందికి 20 ఏళ్లకో 30 ఏళ్లకో వస్తుంది, కొంతమందికి 50 ఏళ్లకు వస్తుంది. పెద్దవాళ్ళమై కూర్చున్నాం, ఇప్పుడు భగవంతుడి మీద మనం శ్రద్ధ పెడుతున్నాం. ఎందుకంటే ఆ విషయ వాంఛలను అనుగుణంగా మనం అనుభవించి ఇవి అన్ని నిస్సారమని కొంత తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు భగవంతుడి మీద మనసు లగ్నం పెడుతున్నాం, సమయం కేటాయిస్తున్నాం. ఈ విషయ వాంఛలన్నీ నిస్సారమైనవి, అశాశ్వతమైనవి అని తెలుసుకున్నాం కాబట్టి భగవంతుడి పట్ల అవి ఒక్కొక్కరికి ఒక వయసుని బట్టి వస్తూ ఉంటాయి. కొంతమందికి 70 ఏళ్లకు వస్తాయి, కొంతమందికి 80 ఏళ్ళు అయినా సరే రావు. ఎంత అదృష్టవంతుడో ఇంకా చెప్పక్కర్లా. 80 ఏళ్ళైనా సరే రావు కొంతమందికి, ఆ భగవంతుడు అనుగ్రహించరు. నాస్తికత్వం ఏముందంటూ, భగవంతుడే లేడు అంతా, ఆ విధంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి కంసుడికి కూడా అదే పద్ధతి. దేవుడు లేడు, దేవుడు లేడు, హిరణ్యాక్షుడు కానీ, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఇదే. అంటే భగవంతుడిని విపరీతమైనటువంటి ధోరణిలో ఉపాసన చేసినటువంటి వాడు. ఉపాసన ఏది తప్పకుండా తపస్సే, అట్లాంటి తపస్సు. అట్లా స్వాగతం పలుకుతూ మధురాపురం అనేటువంటి పదం వాడారు అక్కడ. చాలా మంచి పదం అది, అంతకు ముందు మనం చెప్పుకోవచ్చు, తర్వాత చెప్పుకుందానని ఆగారు. మధురాపురి సదన మృదువదన, చక్కగా మృదుస్మితంతో ఉండేటువంటి ఆ మధుసూదనుని ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నారు ఆ మధురాపుర స్త్రీలందరూ కూడా. భోగదత్త సులభాసు పుష్పగంధ కలభా, భోగదత్త సులభాసు పుష్పగంధ కలభా, కస్తూరి తిలక మహిప మమ కాంతనంద గోపికంద స్వాగతం కృష్ణ అంటూ పాడుకుంటూ ఆ తర్వాత చరణం వస్తుంది. ఆ చరణంలో మనకి ఇదో ఇప్పుడు చెప్పుకున్న అధ్యాయం అంతా తగులుతుంది. ఇప్పటిదాకా చెప్పుకున్న అధ్యాయం అంతా. ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసూర అసురుడు, ముష్టికాసురుడు. ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన, వాళ్ళందరినీ దునిమినటువంటి వాడు. అవేనా? అంతేకాదు, అంతకంటే ముందు కువలయా పీడమర్ధన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా. కువలయా పీడమర్ధన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా. శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ. శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ. ధీరముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా అంటూ కీర్తిస్తారు ఆ కీర్తనలో. ధీర మునిజన విహార, మునిజనులతో విహరించేటువంటి ధీరుడు. ధీర మునిజన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా. మధుర మధుర రతి సాహస సాహస వజ్ర, మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత. మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత. వ్రజ యువతుల చేత మానస పూజితం. వ్రజయుతులు ఎలా పూజించారంటే మానసంలోనూ ప్రతి కర్మలోనూ ఆయన్నే నిరంతరం పూజించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి స్వాగతం కృష్ణ.
శరణాగతం కృష్ణ అంటూ పాడుకుంటున్నారు ఆ మధురాపురి. వాళ్ళెంత ధన్యజీవులో, ఆ వ్రజవాసులు ఎంత ధన్యజీవులు అని పాడుకుంటున్నారు. అట్లాంటి మధురాపురిలో స్వామివారు ఇన్ని అద్భుతమైనటువంటి లీలలు చేశారు ఒక్క రోజులో, కొన్ని ఘడియల్లోనే. కొన్ని ఘడియలలోనే ఆ మధురాపుర స్త్రీలు ఈ విధంగా స్వామివారిని ఆ విధంగా భగవంతుడిగా భావించి ఆరాధించారంటే ఎన్ని రోజులు కోల్పోయామని బాధపడుతూ పైగా అట్లాంటి మధురాపురికి రాజు అయినటువంటి ఆ భోజరాజు అయినటువంటి కంసుడిని ఇప్పుడు సంహరించడానికి ఉద్యుక్తులవుతున్నాడు స్వామి. ఇంకేం చెప్పాలి. ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు రహస్యంగా గడిపి ఆ కర్ణుడు పంపించినటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా ఎవరిని ఏ విధంగా పంపించాలో ఆ విధంగా పంపించేసి కొంతమందికి మోక్షం కల్పించాడు, కొంతమందిని వినాశనం చేశాడు. ఇప్పుడు స్వయంగా ఇక కంసుడి దగ్గరకు వచ్చేస్తున్నాడు. కంసుడికి ఎప్పుడైతే చాణూరు ముష్టికుల యొక్క మరణం సంభవించిందో కంసుడికి ఇక ఏం చేయాలో పాలుపోల. ఇక వాడిని రక్షించే వాళ్ళు లేరు. చివరికి ఏమంటున్నాడు చూడండి. నిస్సారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్ ధనం హరత గోపానాం నందం భద్నీత దుర్మతిం. నిస్సారయత అంటున్నాడు. నిస్సారయత అంటే గెంటి వేయుట అని అర్థం. ఈ పురం నుంచి ముందు వాళ్ళిద్దరిని గెంటేయండి, బయటికి గెంటేయండి అని అర్థం. నిస్సారయత అంటే వెళ్ళగొట్టం, గెంటివేయండి. నిస్సార సారయత నిస్సారయత వెళ్ళిగొట్టం. ముందు వీళ్ళిద్దరిని దుర్వృత్తులైనటువంటి దుర్మార్గులైనటువంటి దుర్వృత్త అంటే చాణూర ముష్టికుల్ని సంహరించినటువంటి ఈ దుర్వృత్తం కలిగినటువంటి వసుదేవాత్మజులు ఎవరైతే ఉన్నారో బలరామకృష్ణుడు, ఆ బలరామకృష్ణుని ఈ పురము నుండి వెళ్ళగొట్టండి అని సైనికులకు ఆజ్ఞాపిస్తున్నాడు భటులకి. అంతేకాకుండా ధనం హరత గోపానాం, ఆ గోపాలకుల యొక్క సర్వధనాన్ని హరించండి, వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా మీరు అపహరించండి. అంతేకాకుండా నందం భద్నీత దుర్మతి, దుర్మతి అయినటువంటి వీళ్ళతో పాటు వచ్చినటువంటి అక్కడ నందుడు కూర్చుని ఉన్నాడు, ఆ నందుడిని బంధించండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు కంసుడు. నందుడిని బంధించమని చెప్పడమే కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి వసుదేవస్తు దుర్మేధ హన్యతామాశ్వసత్తమః ఉగ్రసేన పితా చాపి సానుగ పరపక్షగః. వసుదేవస్తు దుర్మేధ, కారాగారంలో వసుదేవుడు బంధించబడి ఉన్నాడు. ఆ దుర్మేధుడైనటువంటి ఆ వసుదేవుణ్ణి, దుర్మేధ అంటే దుర్బుద్ధి కలిగినటువంటి ఆ వసుదేవుణ్ణి బంధించండి. మేధ అంటే మేధస్సు, బుద్ధి. ఆ వసుదేవుణ్ణి కూడా బంధించండి కూడా కాదు. హన్యత ఆశ్వసత్తమః, హన్యత వెంటనే వెంటనే వెళ్ళి ఆ దుర్మార్గుడైనటువంటి వసుదేవుణ్ణి కూడా హన్యతాం సంహరించండి. అంతేకాకుండా అసత్తమః ఉగ్రసేన పితాచాపి సానుగ పరపక్షగ. పరపక్షగ అంటే శత్రుపక్షానికి సంబంధించినటువంటి వాడైన నా తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని కూడా సంహరించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే మా తండ్రి ఉగ్రసేనుడు, తండ్రి అయినప్పటికీ కూడా సానుగ పరపక్షగ, ఎంతసేపు పరపక్షం వాడు. యాదవులైనటువంటి శ్రీకృష్ణుడు అంటే ఇష్టమైనటువంటి వాడు కాబట్టి నాకు శత్రువు అయినటువంటి శ్రీకృష్ణ పక్షాన ఉన్నటువంటి నా తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని కూడా సంహరించండి, బంధించండి, దుర్మేధులైనటువంటి వసుదేవుని పట్టుకొని సంహరించండి అని చెప్పి సైనికులకి ఆజ్ఞాపిస్తున్నాడు. నోటికి వచ్చింది పేరుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు. ఓ పక్కన చాణూరు ముష్టికులకే దిక్కు గతి లేకుండా వాళ్ళని నాశిస్తే, ఓ పక్కన ఈ వచ్చినటువంటి సైనికులు ఏం చేస్తారు? అంత కోలయాపీయడం, అంత అద్భుతమైనటువంటి ఏనుగే వీళ్ళ చేతిలో ఒక క్షణాల్లో నశిస్తే ఇక ఈ సైనికులు భరతం ఎంతసేపు? ఈ విధంగా నోటికొచ్చిందల్లా వాగుతున్నాడు. పోయే కాలం దాపురిచి కంసుడు. ఏవం వికత్తమానే వై కంసే ప్రకుపితో వ్యయః లఘిమ్నోత్పత్య తరసా మంచముత్తుంగమారుహత్. ఏవం వికత్తమానే వై కంసే, ఈ విధంగా కంసుడు వికత్తమానః నోటికొచ్చిందల్లా ప్రేలుతూ ఉంటే, నోటికొచ్చినదల్లా వాగుతూ ఉంటే, ఏవం వికత్తమానే వై కంసః ప్రకుపితో అవ్యయః, ప్రకుపిత కోపించినటువంటి వాడైనటువంటి ఆ కంసుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఏమని మాట్లాడుతున్నాడు? తన తండ్రి అయినటువంటి వాసుదేవుడికి కీడు కలిగించమని, నందుడికి కీడు కలిగించమని, ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన తండ్రిని, ఇన్నాళ్ళు చూసుకోనటువంటి ఇప్పుడు చూసుకోబోతున్నటువంటి తండ్రికి హాని కలిగించమని వాడు ఆజ్ఞాపించాడు. దాంతో కోపం వచ్చేసింది స్వామికి. ఇక వీడికి
ఆలస్యం చేయకూడదు అని చెప్పి వెంటనే మరుక్షణంలోనే ఏం చేశారట స్వామి అంటే లఘిమ్నోత్పత్య. ఉత్పత్య అనే పదానికి అర్థం ఉత్తు ఉత్పత్య. ఉత్పత్య అంటే దూకటం, పైకి లంఘించడాన్ని ఉత్పత్య అంటారు. ఎలా లంఘించారట అంటే అద్భుతమైనటువంటి పదం వాడారు ఇక్కడ వ్యాసులు వారు. లఘిమ్నో, ఈ పదం ఇంతవరకు ఈ 40 అధ్యాయాల్లో ఎక్కడా వాళ్ళ. శ్రీకృష్ణ పరమాత్ముడు చాలాసార్లు లంఘించాడు, దూకాడు, చాలాసార్లు దూకాడు, కిందకి దూకాడు, పైకి ఎక్కాడు, పైకి నుంచి కింద దూకాడు, చాలా మంది రాక్షసుల మీద అలా వెళ్ళారు, కానీ ఈ పదం మాత్రం ఎక్కడ ప్రయోగించారు, ఇక్కడ మాత్రమే ప్రయోగించారు. లఘిమ్న ఉత్పత్య. లఘిమ్న అంటే అణిమాది అష్టసిద్ధులు ఏవైతే ఉంటాయో, అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వం అనేటువంటి 8 సిద్ధులు ఏవైతే ఉంటాయో, ఈ అష్టసిద్ధుల్లో అణిమ, అణుత్వము అంటారు దాన్ని. అంటే ఎంత పెద్దదైనా సరే బృహదాకారంతో ఉన్నది సూక్ష్మమైనటువంటి పరమాణు రూపంలోకి మనం కుదించేటువంటి సిద్ధిని అణిమా సిద్ధి అంటారు. ఎంత పెద్ద కొండైనా సరే మనం పరమాణు విసగరేణు అంత చేయొచ్చు దాన్ని ఆ సిద్ధితో. అదొక పెద్ద విభూతి. దానికి వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ గా ఉండేటువంటి గుణం ఇసగరేణు అనైనా సరే పర్వతం ఎంత పెద్దది చేయొచ్చు. అణిమ, మహిమ, అణిమ, గరిమ, అణిమ, గరిమ. తర్వాత లఘిమ, మహిమ. లఘిమ అంటే వెయిట్లెస్ గా ఉండదు, అంటే బరువంతా కూడా దాంట్లో తీసేసుకోవడం, సాగతీసే. ఉదాహరణకి మనకి హనుమంతుడు ఆ పర్వతాన్నంతా కూడా అలా పట్టుకుని ఆ సంజీవిని పర్వత ఔషధ పర్వతాన్ని తీసిన, అలాగే గోవర్ధనగిరి పర్వతాన్ని స్వామివారు ధరించిన, ధారణ చేసినా కూడా ఆ పర్వతంలో ఉన్నటువంటి శక్తినంతా కూడా వీళ్ళకు ఉన్నటువంటి స్థితి ద్వారా లాగేస్తారు. అప్పుడు అది ఏమవుతుంది అంటే ఆ పర్వతం అంత బరువు ఉండదు, ఓ పేపర్ చేతిలో పట్టుకున్నట్టుగా ఉంటుంది, వెయిట్లెస్ అంతే. ఆ బరువులు అంతా కూడా హరించడం. అణిమ, గరిమ, లఘిమ, మహిమ. లఘిమ అంటే దాంట్లో ఉన్నటువంటి సారం అంతా తీసేస్తారు, బరువు ఉండదు, ఇంకా నిస్సారం అయిపోతుంది. ఆకారం మారదు, ఆకారం అలాగే ఉంటుంది. కాబట్టి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ఆయన కంసుడి యొక్క మంచము, కంసుడి కూర్చున్నటువంటి సింహాసనము, మంచం అంటే ఎత్తైనటువంటిది. ఇంకా చెప్పాలంటే ఈయన ఉన్న రంగస్థలం, మల్ల యుద్ధ రంగస్థలానికి కంసుడు కూర్చున్నటువంటి ఆ మంచము అంటే సింహాసనం. ఆ సింహాసనానికి మధ్యలో 27 అడుగుల ఎత్తు ఉంది. 27 అడుగులు ఎత్తు. 27 అడుగులు అంటే సుమారుగా 3 అంతస్తులు. 3 అంతస్తుల ఎత్తుకుడు కూర్చున్నాడు వాడు రంగస్థలం వాడి హంసం. మీరు ఇప్పటికీ కూడా హంపి వెళ్తే, హంపిలో విజయనగర సార్వభౌములు కృష్ణదేవరాయలు వాళ్ళు కూర్చునేటువంటి మంచం కూడా అంత ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి దసరా ఉత్సవాలు చూస్తూ ఉంటారు. కింద రంగస్థలం ఉంటుంది, 3 అంతస్తుల పైన ఉంటుంది. ఇప్పటికీ ఉంది అది హంపి. అట్లా అంత ఎత్తైనటువంటి ఆసనాల మీద కూర్చుని, ఆ వేదిక మీద కూర్చుని, అక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి అతని దగ్గరికి ఒక్క ఉదుటన దూకాలి. మధ్యలో సేవకులందరూ ఉన్నారు, వీళ్ళందరికీ ఇంకా అవకాశం ఇవ్వాలి స్వామి. కాబట్టి ఒక్క ఉదుకుటున దూకాలి అంటే లోపల ఉన్నటువంటి ఈ శరీరం ఆ విధంగా లంఘించాలంటే హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా తన యొక్క శరీరాన్ని మార్చుకోగలిగిన శక్తి ఉంటుందో అష్టసిద్ధులు, అట్ట లఘిమ్న అనేటువంటి సిద్ధి ఇక్కడ ఉపయోగపడుతుంది. అలా దూకాలి అంటే వాళ్ళ యొక్క బరువునంతా తగ్గించుకుని వెయిట్లెస్ చేసుకుంటూ సులభోపాయంతో వాళ్ళు అక్కడ దూకాలి. అది లఘిమ్న అంటారు. దీనికి వ్యతిరేకమైనటువంటి మహిమ్న. అణిమ, గరిమ, లఘిమ, మహిమ. మహిమా సిద్ధి అనేటువంటి దీనికి భిన్నమైనటు. అంటే ఎంత చిన్న పదార్థమైనా సరే మనం కదల్చలేనటువంటి స్థితిలోకి తీసుకురావచ్చు. దీంట్లో కొండ అంత బరువుని నిక్షేపాన్ని దీంట్లో స్థాపన చేస్తే అది మహిమ. ఒక స్పాంజో, ఒక పేపర్ కూడా కదల్చలేనటువంటి. ఉదాహరణకి శివధనుర్భంగం, శివధనస్సు ఎంతమంది కదిల్చారు? ఎవరన్నా కదల్చలేదు. 8,000 మంది తీసుకొచ్చారు దాన్ని చక్రాల బండి మీద తీసుకొస్తే సభలోకి, స్వయంవర సభలోకి 8,000 మంది కింకరులు తీసుకొచ్చారు సేవకులు. ఆ ధనస్సును ఎవరైనా పోనీ ఎత్తగలిగారా? లేదు. అట్లాంటి సిద్ధి కలిగినటువంటి మహాపురుషుడు మాత్రమే దాన్ని ఎక్కువ పెట్టగలరు, శ్రీరామచంద్ర ప్రభు. అది మహిమ. చూడటానికి ఎంత ఉంటుంది? మామూలు ధనస్సులానే. ఆ విధంగా ఉంటాం. ఇట్లా అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వం, ఈ విధమైన అష్టసిద్ధులు ఎవరికైతే ఉంటాయో ఆయన భగవంతుడు. అట్లాంటి శక్తులతో అని ఇక్కడ విశేషంగా చెప్పారు వ్యాసులు వారు, ఇంతవరకు చెప్పాల. అట్లాంటి లఘిమ అనేటువంటి సిద్ధితో, ఆ విభూతితో ఉత్పత్త్యతరస,
మంచముత్తుంగ. ఉత్తుంగ అంటే ఉన్నతమైన. ఈ ఉత్తుంగ అనేటువంటి పదానికి ఇందాక నేను చెప్పిన కొలత 27 అడుగుల ఎత్తు ఉన్నది అది. ఉత్తుంగం అంటే అది. కనీసం ఆ ఎత్తు ఉంటే అది ఉత్తుంగం, లేకపోతే మామూలు పదం ప్రయోగిస్తారు. ఆ పదం ప్రయోగించారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోవాలి. ఎత్తైన అని చెప్పేయకూడదు అక్కడ. 27 అడుగుల ఎత్తు ఉన్నది ఆ మంచం, ఆ సింహాసనం. మంచం అంటే మనం పడుకునే మంచాలు కాదండి. మంచం అంటే సింహాసనము. వాళ్ళు కూర్చునేటువంటి, రాజులు కూర్చునేటువంటి ఆసనాలు ఏవైతే ఉంటాయో దాన్ని సంస్కృతంలో మంచము అంటారు. అది కూడా వేదిక మీద చక్కగా ఆ రాజవేదిక మీద కూర్చుని ఉన్నటువంటి సింహాసనం. మంచముత్తుంగమారుహత్. అలా కూర్చుని ఉన్నటువంటి ఆ కంసుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఒక్కసారి ఒక్క ఉదుటిన ఉతికాడు. దూకేటప్పటికి ఆశ్చర్యపోయాడు ఒకసారి. అంతవరకు ఏమీ ఆలోచించినటువంటి కంసుడు ఇక్కడికి రాళ్లే, వచ్చే లోపల సైనికులు ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళని సంహరిస్తారు కదా అనే ఆలోచనతో ఉన్నటువంటి కంసుడికి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యేటప్పటికి ఎట్లాంటి వాడు, అద్భుతమైనటువంటి పదం వాడారు కింద తర్వాత శ్లోకంలో. వాడి మృత్యువు ఎదురుకుండా కళ్ళ ముందు నుంచింది అంతే. కంసుడి మృత్యువు ఎదురుకుండా ముందు. తమావిషం తమాలోక్య మృత్యుమాత్మన ఆసనాత్. మృత్యుమాత్మన ఆసనాత్ మనస్వీ సహసోత్థాయ జగృహే సోసి చర్మణి తం ఆవిశంతమాలోక్య. ఆలోక్య అంటే చూడటం. అనుకోకుండా జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కి పడ్డాడు ఒకసారి కంసుడు గారు. ఎందుకంటే మృత్యుమాత్మన ఆసనాత్. ఆసనంలో ఇప్పటిదాకా గంభీరంగా కూర్చున్నాడు, లోపల భయపడుతూనే ఉన్నాడు. కానీ ఆ అతగాడి యొక్క మృత్యువు కృష్ణుడి రూపంలో ఎదురుకుండా ప్రత్యక్షమయ్యేటప్పటికి ఉలిక్కి పడ్డాడు ఒక్కసారి. మనస్వి, ధైర్యంగా గంభీరంగా ఉన్నటువంటి వాడే ఒక్కసారి కాస్త సహసా ఉత్థాయ, సింహాసనం నుంచి లేచాడు. లేచి ఇంకా ఆలస్యం చేయలా. ఖచ్చితంగా నన్ను చంపడానికే వచ్చాడని అర్థం చేసుకుని వెంటనే జగృహే సోసి చర్మణి. ఇక్కడ అసి అంటే ఖడ్గము అన్నది. సహా అసి చర్మణి. ఆ వర నుంచి కత్తిని ఒక్కసారిగా లాగేశాడు. సింహాసనం మీద కూర్చున్నవాడు ఒక్కసారిగా లేవటమైంది. లేచి వెంటనే వర నుంచి కత్తిని, ఖడ్గాన్ని తీయటం కూడా అయిపోయింది. ఆ ఖడ్గాన్ని తీసి ఎక్కడున్నాడు చంపేద్దాం అన్నట్టుగా ఆ కృష్ణుడి మీదకి దూకుతున్నాడు. కృష్ణుడు అటు ఇటు కుడి ఎడమ అటు ఇటు కదులుతుంటే ఈ కంసుడు కూడా సంహరించడానికి వీలుగా ఇతడు కూడా కదులుతున్నాడు. తం తం ఖడ్గపాణిం విచరంతమాసు ఏనం యథా దక్షిణ సవ్యమంబరే సమగ్రహీ దుర్విషహోగ్రతేజాయథోరగం తార్క్ష్య సుతః ప్రసహ్య. తం ఖడ్గపాణి, ఆ విధంగా ఖడ్గపాణి, చేతిలో ఖడ్గమును ధరించినటువంటి తం, ఆ కంసుడిని విచరంతమాసు, విచరంతం పరిశీలించి సంహరించడానికి కత్తి కూడా తీశాడే. పక్కన సేవకులందరూ చూస్తూనే ఉన్నారు. ఓహో, మన రాజుగారు కత్తి తీశారు చంపడానికి, చంపేయండి అంటూ వాళ్ళ పక్కన అరుస్తున్నారు. అయితే స్యేనం యథా దక్షిణ సవ్యమంబరే. స్యేనము అంటే గ్రద్ద అని. అంతకు ముందు కూడా వచ్చింది మనకి ఈ పదం. ఒక్క కుదిరిన ఆ కంసుడి, ఈ కృష్ణ పరమాత్ముడి రూపంలో వచ్చినటువంటి ఆ మృత్యువుని తిలకించి వెంటనే వరలోంచి ఖడ్గాన్ని తీశాడు. ఆకాశంలో ఎగిరేటువంటి డేగలాగా, ఒక గ్రద్దలాగా కృష్ణుడికి అటు ఇటు తిరుగుతున్నాడు. ఎలా చంపాలి, ఎటు నుంచి చంపాలని. దక్షిణ సవ్య. దక్షిణము అంటే కుడి, సవ్యం అంటే ఎడమ. ఒకసారి అటు తిరుగుతున్నాడు, ఒకసారి ఇటు కదులుతున్నాడు. కృష్ణుడు ఇటు వస్తే కంసుడు అటు, కంసుడు ఇటు వస్తే కృష్ణుడు ఇటు, ఎందుకంటే చంపడానికి వీలు. అలా కుడి ఎడమలకి తిరుగుతూ కృష్ణుని సంహరించడానికి ఆకాశంలో తిరిగేటువంటి గ్రద్దలాగా అంత ఎత్తున ఉన్నటువంటి ఆ సింహాసనం దగ్గర ఆహారాన్ని పట్టుకోవడానికి వెతికేటువంటి గద్దలాగా కంసుడు అటు ఇటు తిరుగుతున్నాడు. సమగ్రహి దుర్విషహోగ్ర తేజస. అట్టా తిరుగుతున్నటువంటి ఆ కంసుణ్ణి, ఆ కంసుణ్ణి సమగ్రహీత్, అగ్రహీత్ అంటే పట్టుకోవడం. అగ్రహీత్ పట్టుకోవడం. ఎట్లాంటి వాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడు అనేది 3వ పాదంలో వివరిస్తున్నారు. దుర్విషహోగ్ర తేజ, ఉగ్రమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు అని అంటున్నాడు. విశ్వానికి ఆశ్రయమైనటువంటి వాడు, పరాక్రమాన్ని, నిరుపమాన పరాక్రమశాలి అయినటువంటి కృష్ణ ప్రభు అని ఇచ్చారు అక్కడ. దుర్విష ఉగ్రతేజ, అత్యంత పరాక్రమశాలి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు
సమగ్రహీత్, కంసుణ్ణి పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు అనేది చక్కగా ఇచ్చారు, ఎలా పట్టుకున్నారు అనేది కూడా. యథా ఉరగం తార్క్ష్యసుత ప్రసహ్య. తార్క్ష్యసుత అంటే గరుత్మంతుడు అని అర్థం. తార్క్ష్యుని యొక్క కుమారుడు, తార్క్ష్యసుత కుమారుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు యథా ఉరగం అగ్రహీత్. ఉరగము అంటే సర్పం. ఏ విధంగా అయితే గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకుంటాడో, వేగంగా వచ్చి ప్రసహ్య, వేగంగా వచ్చి గరుత్మంతుడు ఒక్కసారిగా పాముని ఎలా అయితే పట్టుకుంటాడో, కృష్ణ పరమాత్ముడు కూడా అంత వేగంగా. మీరు ఒకసారి గమనించండి, ఇది 3వ సారో 4వ సారో కృష్ణ పరమాత్ముడు రాక్షసుల్ని సంహరిస్తున్నప్పుడు ఎక్కువగా గరుత్మంతుడితో పోలుస్తున్నారు. గరుత్మంతుడి వాహనం, పరమాత్ముని యొక్క వాహనమే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడితో పోలిక. ఎదురుకుండా ఉన్నటువంటి వాడు సర్పం కింద లెక్క, అంటే ఆ అసురుడు సర్పం కింద లెక్క. సర్పానికి ఉండేటువంటిది ఏంటంటే కోపము, ద్వేషము, కక్ష, అసూయ మొదలైనటువంటివి, పగబట్టడం, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఈ పాము లక్షణం, అసుర లక్షణం. కాబట్టి ఈ కోపాన్ని కనుక తగ్గించాలి అంటే ఎవరుండాలంటే గరుత్మంతుడు ఉండాలి. ఈ సర్పానికి ఉన్న కోపాన్ని రావాలంటే గరుత్మంతుడు, ఆ గరుత్మంతం వచ్చేస్తుంది. కాబట్టి ఈ అసుర లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరైతే కావాలో అట్లాంటి ఈ గరుత్మంతుడి వాహనంగా కలిగిన పరమాత్ముడు స్వయంగా దిగి వస్తాడు. మనలో కూడా అంతే. ఆ క్రోధము, అసూయ ఇట్లాంటివి ఏవైనా ఉన్నాయంటే, కక్షలు ఉన్నాయంటే అవి సర్పం లాంటివి. అవి ఆ సర్పాలని నాశనం చేసే గరుత్మంతుడు ఒకసారి వస్తాడు, మనల్ని కాటు వేస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా క్రోధము అనేటువంటిది మనం దరిదాపుల్లో కూడా రాదు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు రాదు, అసలు రాకూడదు. మనం రివర్స్ లో ఉంటాం, బయట వాళ్ళతో బాగానే ఉంటాం, ఇంట్లో వాళ్ళతో మనం అరుస్తూ ఉంటాం. కాబట్టి యథా ఉరగం తార్క్ష్యసుత ప్రసహ్య అన్నాడు. అట్లాంటి తార్క్ష్యసుతుడైనటువంటి గరుత్మంతుడు సర్పాన్ని ఏ విధంగా అయితే వేగంగా వచ్చి పట్టుకుంటాడో కోపంతో, అలా పట్టుకున్నారయ్యా. ఎక్కడ పట్టుకున్నారు అంటే ప్రగృహ్య కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరి తుంగమంచాత్ తస్యోపరిష్టా స్వయమబ్జనాభః పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్రః. ప్రగృహ్య కేశేషు, కేశములు పట్టుకున్నారు స్వామి, వాడి జుట్టు పట్టుకున్నారు. ఆ జుట్టు పట్టుకోవడానికి ముందుగా, ఆ జుట్టు పట్టుకుంటున్నప్పుడే ఆ వేగంలోనే వాడి శిరస్సు పైన ఉన్నటువంటి చల కిరీటం నిపాత్య, ఆ కిరీటం కాస్త కింద పడేశారు స్వామి. ఒక్క కొట్టు కొడితే కిరీటం కింద పడిపోయింది. జుట్టు పట్టుకున్నారు వెంటనే స్వామి. ప్రగృహ్య కేశేషు చల కిరీటం నిపాత్య. అక్కడి నుంచి ఆ కంసుడిని కింద పడేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే తుంగ మంచాత్ రంగోపరి నిపాత్య. ఇందాక చెప్పుకున్న మంచము అంటే వాడు కూర్చున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి సింహాసనం ఎట్లా ఉందంటే తుంగ, తుంగ అంటే తుంగా నది అన్నట్టుగా, తుంగ అంటే ఎత్తైన అన్నట్టు. బాగా ఎత్తైనటువంటి, ఎక్కడో 27 అడుగుల పైన ఉన్నటువంటి ఆ వాడు కూర్చున్నటువంటి ఆ వేదిక మీద నుంచి ఆ కంసుణ్ణి 3 అంతస్తుల మించి తోసేస్తే ఎలా ఉంటుందో, 3 అంతస్తుల డాబా మించి తోసేస్తే కింద పడితే ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. కింద ఉన్నటువంటి రంగస్థలం మీదకి తోసేశాట స్వామి. రంగో పరినిపాత్య. రంగం అంటే మల్ల యుద్ధానికి ఏదైతే వేదిక ఏర్పాటు చేశారో ఆ రంగస్థలం మీద, మల్ల రంగం మీదకి పైనుంచి తోసేశాడు స్వామి. జుట్టు పట్టుకుని ఒక్క లాగు లాగితే వాడు పైనుంచి కింద దొల్లుకుంటూ పడ్డాడు, విసిరి పడ్డాడు. అయిపోయింది. ఈ లాగుటు, ఈ పట్టుకున్నది జుట్టు కాదు, వాడి ప్రాణాలు పట్టుకుని లాగారు స్వామి. ఆ ప్రాణాలు, పంచప్రాణాలు పట్టుకుని లాగేసాడు. అయిపోయింది. వాడు కింద పట్టంతోనే వాడు నిర్జీవుడైపోయాడు, అచేతనుడైపోయాడు. తస్యోపరిష్టా స్వయం అబ్జనాభః. అబ్జనాభః పద్మనాభుడైనటువంటి ఆ స్వామి, తస్య ఉపరిష్టా ఆ పైన ఉన్నటువంటి వేదిక మీద నుంచి తోస్తే పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్రః. విశ్వాశ్రయ అనే పదానికి అర్థం విశ్వానికి ఆశ్రయభూతుడైనటువంటి వాడు ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు. అట్లాంటి సర్వతంత్రుడైనటువంటి వాడు, సర్వస్వతంత్రుడైనటువంటి వాడు అయిన ఆ స్వామి అతడి వాడి జుట్టు పట్టుకుని ఎత్తైన గద్దె మించి ఆ ఒక్కసారి రంగస్థలం మీదకి పడేసేటప్పటికి ఆ పద్మనాభ స్వామి ఆ కంసుడు కింద పడేయటం అయిపోయింది. పడేయటమే కాకుండా వాడి మీదకి ఒక్కసారి తస్య ఉపరిష్ట, తస్య అంటే వాడి మీద కూడా దూకడానికి ప్రారంభించాట. వాడి మీద దూకి ఇంకేమన్నా బతికుంటే కొట్టేద్దామని చెప్పినట్టుగా ఆ కంసుడి మీదకి దూకాడు బాబు శ్రీకృష్ణ పరమాత్ముడు. దూకి చూస్తే అప్పటికే కంసవధ అయిపోయింది. వాడు ఎప్పుడో చచ్చాడు. తం సంపరేతం విచకర్ష భూమౌ
హరిర్యతేవం జగతో విపశ్యతః ఆహేతి ఆహేతి శబ్దస్సు మహాంస్తదాభూత్ ఉదీరితః సర్వజనైర్నరేంద్రః సర్వజనైర్నరేంద్ర. హే నరేంద్ర, ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు సంబోధిస్తున్నారు. ఓ నరేంద్ర, తం సంపరేతం, ఆ దెబ్బతో విచకర్ష భూమౌ, భూమి మీదకి ఒక్కసారిగా విచకర్ష లాగివేయబడినటువంటి ఆ హంసుడి యొక్క శరీరం కాస్త కింద పడేటప్పటికి, భూమౌ విచకర్ష, భూమి మీద పడేటప్పటికి హరిర్యథేభం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఉపమానం. హరి అంటే ఇక్కడ విష్ణుమూర్తి కాదు. హరి అంటే సింహానికి కూడా హరి అని పేరు ఉంటుంది. హరిహి యథా ఇభం, 3 పదాలు ఉన్నాయి దానికి. హరి అంటే సింహము, ఏ విధంగా ఇభం, ఇభము అంటే ఏనుగు మీదకి దూకి లంఘించి ఒక్కసారి పంజాతో విసిరి ఆ ఏనుగు కుంభస్థలంలో ఉన్నటువంటి మాంసఖండాన్ని ఛేదిస్తూ ఉంటుందో, హరిహి, అలా సింహం అనేటువంటిది ఇభం, మదించినటువంటి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చినట్టుగా అలా చీల్చడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వాడి మీద పడ్డాడు. అలా అందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా స్వామివారు కాస్త ఆ సింహం ఏనుగు వలె శ్రీకృష్ణ పరమాత్ముడు వాడి యొక్క కళేబరాన్ని నేల మీద పడి ఈడ్చుకుంటూ జగతో విపశ్యత, అందరూ చూస్తూ ఉండగానే, జగత్తంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విపశ్యత చూస్తూ ఉండగానే భూమి మీద వాడిని ఈడ్చుకుపోయాడు స్వామి. మరణించినటువంటి ఏనుగులు అలా సింహం లాక్కెళ్ళినట్టుగా స్వామి అలా భూమి మీద ఈడ్చేశాడు కంసుడు. వాడు అప్పుడే చనిపోయాడు. చూసేటప్పటికి అందరు నిశ్చేష్టులైపోయి ప్రజలందరూ కూడా హా హేతి శబ్ద, హా హేతి, హా హా ఇది శబ్ద. ఆహా, రాజుగారు రాజుగారు అయిపోయింది, కంసుడు అయిపోయాడు. సైనికులందరూ పరారు అక్కడ. ప్రజలందరూ ఓ జేజేలు. బ్రాహ్మణులు ఇంకా ఎదుర్కొన్నారు, గంతులేస్తున్నారు. హా హేతి శబ్ద సుమహాం తదాభూత్, సుమహాం తదా అభూత్. సుమహాన్ అంటే అద్భుతమైనటువంటి ఆనంద తాండవాలు చేస్తున్నారు అక్కడ కూర్చున్నటువంటి. అక్కడ మల్ల యుద్ధం చూడటానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇది బోనస్ అనమాట. కేవలం మల్ల యుద్ధమే కాదు, అద్భుతమైనటువంటి కంసవధ కూడా జరిగింది. ఇంకా అద్భుతం. ఓహో, అసుర సంహారం అయిపోయింది. ఉదీరిత సర్వజనైర్నరేంద్ర, సర్వజనై, అక్కడ ఉన్నటువంటి సర్వజనులు కూడా ఆహా అనేటువంటి శబ్దాలు, ఓ పక్కన ఆశ్చర్యము, ఓ పక్కన ఆనందము, అద్భుతమైనటువంటి ఆనందంతో ఆ విధంగా కంసవధ చేశారు శ్రీకృష్ణ పరమాత్మ వారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మరొక 10 శ్లోకాలు ఉన్నాయి. అవి రేపటి భాగంతో మనం ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కంసుడు ఇంత సులభంగా మరణించడం ఏమిటి? చాణూరుడు కనీసం 10 నిమిషాలన్నా కష్టపడ్డాడు. ముష్టికుడు కూడా 10 నిమిషాలన్నా కష్టపడి ఉంటాడు, 1 అరగంట అన్నా. కువలయాపీయడం అయితే సరే 1 గంట అటు ఇటు తిరిగింది కనీసం. పోతన మొదలైనటువంటి రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా కష్టపడ్డారు. వీడేమిటి కంసుడు? వీళ్ళందరికీ నాయకుడు అయ్యి ఉండి వీడేమిటి ఇట్లా పడ్డాడు, ఇంత సులభంగా చనిపోయాడు? కనీసం 10 నిమిషాలన్నా యుద్ధం చేస్తే వ్యాసుడికి కాస్త రాయడానికి 4-5 శ్లోకాలన్నా వచ్చేవి కదా. అది లేదు. జుట్టు పట్టాడు, లాగాడు, చనిపోయాడు. ఏమిటండి వీడేమి నాయకుడు? ప్రతి నాయకుడు. ఇంతమంది మధురానగరానికి ఇంతకాలం నాయకుడిగా ఉన్నాడు ఈ కంసుడు. ఏం బలం ఉన్నట్టు ఇంకా? చాలా బలవంతుడు, చాలా గొప్ప బలవంతుడు కంసుడు. అయితే ఆ బలమంతా ఏమైపోయిందంటే ఒక భయం కారణంగా వినాశనం అయిపోయింది. ఏమిటా భయము అంటే శ్రీకృష్ణ భయం. ఎప్పుడైతే ఆకాశవాణి పలికిందో, ఇట్లా దేవకీ వసుదేవుల యొక్క అష్టమ గర్భం నీ మృత్యువు అవుతుంది అని పలికినప్పటి నుంచి కూడా విష్ణువు కృష్ణుడి రూపంలో వస్తున్నాడు అని, ఇక వాడు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ, తిన్నా, తాగినా, నడిచినా, వెళ్తున్నా, పడుకున్నా, నిద్రిస్తున్నా, లేస్తున్నా, పూజ చేసుకుంటున్నా, ఏం చేసినా కూడా, ఏ కర్మలో కూడా, ప్రతి పనిలో కూడా కృష్ణనామాన్ని జపించాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఈ కంసుడు మరణించిన తర్వాత కృష్ణుడిలో లీనమైపోయాడు. అందరూ చూస్తుండగా కంసుడి యొక్క జ్యోతి కాస్త కృష్ణ పరమాత్మలో లీనమైపోయింది. అది తర్వాత చెప్తున్నారు ఇంకా 2 శ్లోకాలను. సమయాభావంతో నేను ఇంతవరకు ఆపుతున్నాను. ఆ జ్యోతి అలా కలవటము, తర్వాత కంసుడి యొక్క సోదరులు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలరాముడు, తమ్ముడు నువ్వు చేసిన చాలు నేను చూసుకుంటానని బలరాముడు మిగతా సోదరులందరినీ కూడా పైలోకాలకి పంపించడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత శ్లోకాలలో వివరించారు. ఇంతవరకు సరే. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.